ఈరోజు వీడియోలో బెల్లం కాజాలని మేము చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసామో చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలాగ ఒక డీసు గిన్నెలోకి 1 కేజీ తెల్ల గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. అలాగే ఒక అర కేజీ మైన పేని రవ్వ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ రెండింటిని అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకునేసి ఒక గిన్నె చిన్న గిన్నెతోటి నూనెని అయితే యాడ్ చేశాను. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి మొత్తానికి పట్టేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను. పిండి మొత్తం బాగా కలిసేటట్లు అయితే మనము కలుపుకోవాలి. చపాతీ ముద్ద కన్నా కొంచెం గట్టిగా ఉండేటట్లుగా అయితే మనము ఈ పిండి ముద్దను రెడీ చేసుకోవాలి. ఇక్కడైతే పిండిని అయితే నేను 3 భాగాలుగా అయితే డివైడ్ చేశాను. ఇలాగ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దలు గాలికి ఆరిపోకుండా ఇలాగ కవర్లో అయితే చుట్టి పెట్టాను. ఇంకా ఆ తర్వాత చపాతీ బల్ల మీద ఈ చిన్న చిన్న ముద్దలను అయితే తీసుకునేసి పొడి పిండి వేసుకొని చపాతీ రుద్దుకున్నట్లే అయితే రుద్దుకోవాలి. మరీ పలుచగా లేకుండా అలానే మందంగా లేకుండా అయితే స్ప్రెడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత చాక్ని కానీ రోలర్ని కానీ తీసుకునేసి మనమైతే వీటిని మనకు నచ్చిన షేప్లో అయితే కట్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను డైమండ్ షేప్లో అయితే కట్ చేస్తున్నాను. ఇవి కట్ చేసిన తర్వాత కూడా ఈజీగానే అయితే సెపరేట్ అయిపోతాయి బల్ల నుంచి. ఇంకా తర్వాత ఈ కాజా ముక్కలన్నిటిని అయితే నేను ఒక చాట్లోకి అయితే సెపరేట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండీలో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ కాజా ముక్కల్ని ఆయిల్లో వేసుకునేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేస్తున్నాను. ఇవి మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలాగే అన్నిటినీ ఫ్రై చేసుకొని పక్కన అయితే తీసి పెట్టాను. ఇప్పుడైతే దీనికోసం బెల్లం పాకం కోసం అయితే నేను 4 మీడియం సైజువి బెల్లం గడ్డలను అయితే తీసుకునేసి ఇలాగ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకునేసి బెల్లం మునిగేంత వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకునేసి పాకం అయితే పడుతున్నాను. ఇలాగ బెల్లం మొత్తం కరిగిన తర్వాత దాంట్లో ఏమన్నా నలకలు ఉంటాయి కాబట్టి ఒకసారి వడబోసుకునేసి మళ్ళీ దీనిలోనే పాకం అయితే పెట్టాము. ఇది జస్ట్ మనకు ఉండలాగా వస్తే సరిపోతుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేసి మనం రెడీ చేసుకున్న కాజాల్లోకి ఈ బెల్లం పాకంని యాడ్ చేసుకొని మొత్తం అయితే గంటె తీసుకునేసి కలుపుకోవాలి. ఇంకా ఆ తర్వాత ఒక అరగంట సేపు దేని మీదన్నా ఆరబెట్టేసుకుంటే మన బెల్లం కాజాలు అయితే రెడీ అయిపోతాయి. చాలా సింపుల్ అండ్ టేస్టీ. మరి ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బై బాయ్.